హెల్త్ న్యూస్ మీకోసం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలుసు. అయితే ఈ రెండు జత కలిస్తే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. వీటి అలవాటుకు కూడా ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. మామూలుగా పొగ తాగని వారు కూడా మద్యం తాగేటప్పుడు దమ్ము కొడుతూ ఉంటారు. ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉందా అని ఆరా తీశారు CCMBకి చెందిన పరిశోధకులు. పొగాకులోని నికోటిన్ మద్యం తాగాలనే కోరికను పెంచుతుందని, మద్యం తాగిన వారికి నికోటిన్ తీసుకోవాలనే కోరిక మరింత బలపడుతుందని వారి పరిశోధనలో తేలింది. ఆల్కహాల్, నికోటిన్ను పదే పదే తీసుకోవడంతో మెదడులోని అభ్యాస సర్క్యూట్లో అవి జతగా మారుతాయని, దీంతో ఒకటి తీసుకుంటే ఇంకొకటి కావాలనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ తీరు వ్యాధుల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుందని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. పొగ, మద్యం ఈ రెండు వ్యసనాలు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంతో పాటు మానసిక సమస్యలకు సైతం దారితీస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. విడివిడిగా ఈ వ్యసనాలను తగ్గించడానికి మాన్పించే చికిత్సలకు మందులు ఉన్నాయి. అయితే పొగ, మద్యం రెండూ అలవాటు ఉన్న వారిలో ఈ చికిత్సలు అంత ప్రభావవంతంగా లేవు. ఒకదాని లక్ష్యంగా చికిత్సను అందిస్తే మరొకటి ఎక్కువ తాగాలనే భావనకు దారితీస్తుంది. మద్యం, పొగాకు ఒకదానితో మరొకటి జతకూడేందుకు కారణం గ్లూటమేట్. ఇది మెదడులోని అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరో ట్రాన్స్మిటర్. ఆల్కహాల్, నికోటిన్ తీసుకోవడం ద్వారా గ్లూటమేట్ పెరుగుతుంది. దీంతో ఏకకాలంలో వ్యసనాలు మాన్పించాలంటే పరిస్థితి మరింత దిగజారుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మందులు నికోటిన్, మద్యం రెండింటినీ మాన్పించే లక్ష్యంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.